అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళటి వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ కొట్టండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మా పొలం దగ్గర ఉన్నటువంటి చింత చెట్టు దగ్గరికి వచ్చినాం. మేము పున్నం పోయింది కాబట్టి ఇప్పుడు చింతకాయ దులుపుకునే టైము. పెద్దవాళ్ళు అంటుంటారు కదా, పున్నం పోయినాక చింత చెట్టు దులిపితే మనకు పురుగు పట్టకుండా ఎక్కువ కాలం ఉంటుందని. అది అయితే నిజమే. ఎప్పుడైనా కానీ పల్లెటూరులో పున్నం పోయినాకనే చింతకాయలు అనేటివి దులుపుతారు. మేము కూడా అలాగే వచ్చినాం. ఇది మా పొలం కాడ ఉన్నటువంటి చిన్న చింత చెట్టు. మాకు ఇంటికి సరిపోయేంత ఈ సంవత్సరం ఒక 15 కిలోల చింతపండు అనేది మాకు ఇవ్వడం జరుగుతుంది. ఈ చెట్టును అయితే మేము ఎప్పటికీ కొట్టేయం. ఒకవేళ మీకు కూడా ఇలాంటి చెట్లు అయితే ఉంటే చింత చెట్లను కొట్టేయకండి. ఎందుకంటే చాలా మంది చింత చెట్లను కొట్టేస్తున్నారు. కానీ అట్లా కొట్టేస్తే ఏమవుతుందంటే వీళ్ళు చింత చెట్టు తోటలు పెట్టి న్యాచురల్గా ఉన్నటువంటి చింతపండు దొరికే చింతపండును కాకుండా ఇలా మందులతో పెంచి చింతపండ్లు అనేది మనకు అమ్మడం జరుగుతుంది. విలేజ్ లో అయితే ఇలాంటి మందులు లేకుండా చింతపండు అనేది అమ్మడం జరుగుతుంది. వాళ్ళు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కాబట్టి ఎవ్వరు కూడా మందులు కొట్టరు. న్యాచురల్ గా మనకు విలేజ్ లో చింతపండు దొరుకుతుంది. మీ చుట్టుపక్కల విలేజ్ లో ఉంటే మీరు ఖచ్చితంగా రేట్ ఎక్కువైనా కానీ తీసుకోండి. మీరు బయట షాపుల్లో తీసుకుంటే మాత్రం అది న్యాచురల్గా కాకుండా తోటలు పెట్టి దానికి మందులు స్ప్రే చేసిన చింతపండు అయితే మీకు దొరుకుతుంది. ఎందుకంటే పులుపు అనేది బాడీకి ఇప్పటికే డేంజర్. మళ్ళీ దాన్ని మందులేసి మనకు వాడిన మందులతో స్ప్రే చేసినవి పెంచిన చింత చెట్లు అయినాయి మనకి ఇంకా ఎక్కువ ప్రమాదం అవుతుంది. కాబట్టి విలేజ్లో అయితే ఎలాంటి మందులు లేకుండా మనకు చింతపండు అనేది దొరుకుతుంది. మీ విలేజ్లో ఉంటే తీసుకోండి. ఇదైతే మేము ఎప్పుడు కూడా దీనికి ఒక మందులు అనేది ఏ రోజు కూడా స్ప్రే చేయలేదు. ఎందుకంటే మనం తినే ఫుడ్ లో 70% నుంచి 90% వరకు అన్ని రసాయనాలతో పెంచిన ఫుడ్డే, రసాయనాలతో తయారైన ఫుడ్డే. కాబట్టి ఏదైనా న్యాచురల్గా ఉండాలని దీనికి ఏ రోజు కూడా మందులు అయితే మేము స్ప్రే చేయం. చూడండి ఎంత నీట్గా ఉందో. పురుగు అయితే పట్టదు, అసలు పురుగు అనేదే ఉండదు. వీటికి ఎంత నీట్గా ఉందో చూడొచ్చు. చింతకాయ మేము దుల్పంగా ఒకటి పచ్చికాయ కింద పడ్డది. మా పొలం కానే డబ్బాలో మేము ఎప్పుడప్పుడు దావతులు చేస్తాం కాబట్టి ఇక్కడ కారం, ఉప్పు అవన్నీ ఉంటాయి. ఉప్పు తీసుకొని ఈ చింతపండులో కొంచెం ఉప్పు వేసుకొని తింటే ఆ టేస్టే వేరుంటుంది. మీరు ఎప్పుడన్నా తిన్నారా లేదా అని నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరో బ్లాగ్లో కలుసుకుందాం. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. జై హింద్.